గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు 27 నుంచి మరో 2 గ్యారంటీలు. ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాసు, కరెంటు పథకాలు ప్రారంభిస్తాం. సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో విజయం సాధించాం. మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపడం మంచిది కాదని వ్యాఖ్య. చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్. చరిత్ర సృష్టించిన అమెరికా కంపెనీ. జాబిల్లి దక్షిణ ధృవానికి చేరువలో దిగిన ఒడిసియస్. త్వరలో మెట్రో నూతన మార్గాలకు శంకుస్థాపన. 15 రోజుల్లో హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ సోదాలు. డ్రోన్ కెమెరాలతో ఆస్తి పన్ను మదింపు. సీఎం. తల్లుల వద్దకు తండోపతండాలు. జనసంద్రంలా మహాజాతర. 3 సార్లు మేడారానికి రావడం నా అదృష్టం. గవర్నర్. సిరిసిల్ల విద్యుత్ సొసైటీ రద్దు. ఆడిట్లో బయటపడిన అక్రమాలు. 558 కోట్ల బకాయిలు. 94.88 కోట్ల అవినీతి. సెస్సును మూసేసి డిస్కీమ్లో కలిపేయాలని ఈఆర్సీ ఉత్తర్వులు. కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ పాలన. బారాస ఒక్క సీటు గెలిచినా వృధానే. విజయ సంకల్ప యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజం. యువ ఎమ్మెల్యే లాస్యా నందిత దుర్మరణం. ఓఆర్ఆర్పై పటంచెరు వద్ద కారు అదుపు తప్పడంతో ప్రమాదం. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే కన్నుమూత. శాసనసభ్యురాలిగా ఎన్నికైన 2.5 నెలలకే విషాదాంతం. డ్రైవర్ నిద్రమత్తే ఘోరానికి కారణమన్న సంగారెడ్డి ఎస్పీ. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ నివాళి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. ఇప్పుడు సాక్షి. 11,000 పోస్టులతో డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు. మేడిగడ్డ ఖర్చు ప్రభుత్వమే భరించాలి. మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటేనే పునరుద్ధరణ పనులు చేస్తాం. అన్నారం గేట్లు ఎత్తి చేసిన పనులను దెబ్బతీశారు. సాగునీటి పారుదల శాఖకు ఎల్లండి మరో లేఖ. ఢిల్లీలో పదవికి రాజీనామా చేశా. నాగర్ కర్నూలు ఎంపీ సీటుకు బరిలో ఉంటా. మల్లు రవి. 27నే మరో 2 గ్యారంటీలు. 2 లక్షల రుణమాఫీపై తొందరలోనే రైతులకు శుభవార్త. కాళేశ్వరం అక్రమాలపై త్వరలోనే జ్యుడిషియల్ విచారణ. బీఆర్ఎస్ బీజేపీల మధ్య చీకటి స్నేహం. తొమ్మిడి హట్టి ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పిస్తాం. మేడారంలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సిలిండర్కు ముందుగా పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే. త్వరగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ. తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తేనే అర్హులు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యా నందిత దుర్మరణం. ఓఆర్ఆర్పై పటంచెరు సమీపంలో దుర్ఘటన. భారీ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టిన రైలింగ్ను గుద్దుకున్న కారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు. ఘటనా స్థలంలోనే మృతి. కారు నడుపుతున్న పిఏ ఆకాష్కు తీవ్ర గాయాలు. ప్రమాదానికి కొన్ని గంటల ముందు దర్గాలో మొక్కులు చెల్లించుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. నివాళులర్పించిన సీఎం రేవంత్, కేసీఆర్, రాజకీయ ప్రముఖులు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీపై విజిలెన్స్. రాబోయే 15 రోజుల్లో దాడులు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఇంటికే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన. వారంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పెట్టుకోండి. హైదరాబాద్లో విలువైన ఆస్తుల జాబితా సమర్పించండి. ఆన్లైన్లో పెట్టకుండా భవనాలకు అనుమతులెలా? 3,500 చెరువుల డేటా ఆన్లైన్లో ఎందుకు తీసేస్తున్నారు? చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమాపై పరిశీలించండి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో ప్రకటనలు. సీఎం. నిందితురాలిగా కవిత. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సిబిఐ. అప్రూవర్ రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలుగా మార్పు. 41A నిబంధన కింద తాజా నోటీసులు. 26న విచారణకు హాజరు కావాలన్న సిబిఐ. ఇదే కేసు త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశం. అదే సమయంలో కవిత అరెస్ట్ కూడా. బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మారిన దృష్ట్యానే ఈ పరిణామాలు. కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవద్దని బెదిరించడానికే కేజ్రీవాల్ అరెస్టుకు చర్యలు. మా పొత్తును చూపి బీజేపీ వణికిపోతుంది. అరెస్ట్ చేసిన పొత్తు ఆగదు. విశ్రాంత ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ కన్నుమూత. కలెక్టర్ నుంచి స్పెషల్ సిఎస్ వరకు ఉమ్మడి ఏపీలో వివిధ హోదాల్లో సేవ. ఫ్రీ విద్యుత్ స్కీమ్ రూపకల్పనలో పాత్ర. కొన్నేళ్లుగా అల్జీమర్స్తో బాధపడుతున్న జన్నత్ సూలూరుపేటలో మృతి. జాగ్రత్త, యుద్ధానికి దూరంగా ఉండండి. త్వరలోనే స్వదేశానికి రప్పిస్తాం. రష్యా ఉక్రెయిన్ పోరులో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం భరోసా. సైన్యంలో సహాయకుడి ఉద్యోగం పేరిట ఏజెంట్ల మోసం. బాధితుల్లో 2 తెలంగాణ వాసులు. సరోగసీ నిబంధనల్లో సవరణలు. ఇకపై దాతల నుంచి అండం, వీర్యం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పోటీ.
లోక్సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలంటున్న కాంగ్రెస్ నేత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవికి రాజీనామా. 10 రోజుల క్రితమే సీఎం రేవంత్కు లేఖ అందజేశా. ఎంపీ టికెట్ పదవికి అడ్డంకిగా మారితే ఆమోదించాలని కోరా. మాజీ ఎంపీ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లి రవి. ఇదే సీటుపై కన్నేసిన సంపత్ కుమార్, మందా జగన్నాథం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం. ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం. పటంచెరు సమీపంలో ముందున్న వాహనాన్ని రైలింగ్ను ఢీకొన్న కారు. లాస్య తల, ముఖానికి తీవ్ర గాయాలు. విరిగిన దంతాలు, ఛాతీ, ఎముకలు. అక్కడికక్కడే మృతి. తండ్రి సంవత్సరికం మూసిన 4 రోజులకే కన్నుమూత. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. పాడెమోసిన మాజీ మంత్రులు హరీష్, తలసాని, సీఎం రేవంత్, కేసీఆర్ సహా పలువురు నివాళులు. ఇప్పుడు వెలుగు. కారు యాక్సిడెంట్లో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం. ఓఆర్ఆర్పై అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టిన కారు. తలకు బలమైన గాయాలతో స్పాట్లోనే కన్నుమూత. డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్తో ప్రమాదం. సీట్ బెల్ట్ పెట్టుకోలేకపోవడంతోనే తీవ్ర గాయాలు. భౌతిక కాయానికి సీఎం రేవంత్, మంత్రుల నివాళి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఏడాది కిందటే లాస్య తండ్రి సాయన్న మృతి. బంగారు తల్లులకు చీరే సారే. సమ్మక్క సారలమ్మకు మొక్కులు ముట్టజెప్పేందుకు పోటెత్తిన భక్తులు. 3 రోజుల్లోనే 1 కోటి మందికి పైగా రాక. శుక్రవారం ఒక్కరోజే 50 లక్షల మంది దర్శనం. నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్, సీఎం. ఇన్నాళ్ళు సాక్షిగానే విచారణకు పిలిచిన సీబీఐ. తాజా సమన్లలో మాత్రం నిందితురాలిగా ప్రస్తావన. ఎల్లుండి విచారణ హాజరు కావాలని నోటీసులు. ఇప్పటి వరకు స్పందించని కవిత, బీఆర్ఎస్ వర్గాలు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం. తెల్లవారుజామున ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం. అల్పాహారం చేసేందుకు వెళ్తుండగా వెంటాడిన మృత్యువు. అతివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్ ప్రమాదానికి కారణం. అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు పూర్తి. ఆమె అకాల మరణం తీవ్రంగా కలిసివేసింది కేసీఆర్, సీఎం రేవంత్ సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి. ఏడాదికే తిరిగి రాని లోకాలకు తండ్రి, కూతురు. కాంగ్రెస్ తెచ్చిన కరువు. వెలవెలబోతున్న చెరువులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు. సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఆగమవుతున్న అన్నదాతలు. గోదావరి ప్రాజెక్టులు నిండినా బేసిన్లో ఎండిపోతున్న పంటలు. నీళ్లు లేక ఒకచోట, నీళ్లున్నా కరెంటు లేక మరో చోట పడావు. మేడిగడ్డను సాకుగా చూపి ఎత్తిపోతలను నిలిపివేసిన రేవంత్ సర్కార్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. ఎన్నికల ఏర్పాట్లలో ఈసీ అధికారుల బిజీ. పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న అధికారుల బృందం. 13 వరకు కొనసాగనున్న అధికారుల పర్యటన. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్కు ఛాన్స్. కాల్పుల్లో మరణించిన రైతు కుటుంబానికి 1 కోటి పరిహారం. యువకుడి చెల్లెలకు ప్రభుత్వ ఉద్యోగం. పంజాబ్ సీఎం భగత్ సింగ్ మాన్ ప్రకటన. జగన్ ఇసుక దోపిడీపై పోరాటం. నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపు. టీడీపీ, జనసేన ఉమ్మడి పోరాటాలు. దోపిడీలో జగన్, పెద్దిరెడ్డిలకు జైలు ఖాయమన్న పట్టాభి. జీఎస్టీతో కుదేలవుతున్న జనం. భారం తగ్గించడంలో కేంద్రం విఫలం. ప్రాంతీయ పార్టీలకు పొగబెడుతున్న మోడీ. మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్. గద్దెల వద్ద కేంద్ర మంత్రి అర్జున్ ముండాతో కలిసి పూజలు. నిలువెత్తు బంగారం సమర్పణ. లాస్య నందిత మృతి తీరని లోటు. కుటుంబ సభ్యులకు కేటీఆర్ సంతాపం. ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు. కేసులో నిందితురాలిగా ఎమ్మెల్సీ కవిత. 26న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు. మరో ఘోర రోడ్డు ప్రమాదం. ఓఆర్ఆర్పై రైలింగ్ను ఢీకొన్న కారు. యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృత్యువాత. వరుస ప్రమాదాలను తట్టుకున్నా వెన్నాడిన మృత్యువు. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు దిగ్భ్రాంతి. మేడారం జాతరపై కేంద్రం వివక్ష. కుంభమేళా తరహాలో మహాజాతరను గౌరవించాలి. అక్కడ ఇచ్చినట్లే ఇక్కడ నిధులు ఇవ్వాల్సిందే. ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య వివక్ష సరికాదు. మేడారంను ప్రధాని మోడీ, అమిత్ షాలు దర్శించాలి. అమ్మవార్లను తృణీకరించడం వల్లనే కేసీఆర్ ఓడిపోయారు. 27న కాంగ్రెస్ నేత ప్రియాంక చేతుల మీదుగా 2 గ్యారంటీలు. మాది ప్రజాప్రభుత్వం, ప్రజల సమస్యలే ఎజెండాగా ముందుకు. మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్న సీఎం రేవంత్. దేశ చరిత్రలో తొలిసారి 31 లక్షల మందికి ఇండ్ల పట్టాలు. ఇండ్ల స్థలాలపై పూర్తి స్థాయి హక్కులు కల్పిస్తూ డీడ్స్. రాష్ట్రంలో పేదలకు న్యాయం జరిగేలా చర్యలు. విద్య, వైద్య రంగంలో కీలక నిర్ణయాలు అమలు. ప్రకాశం జిల్లాలో ఇండ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్.